తర్వాత చాలామంది రైతులు మాకు రుణాలు మాఫీ కాలేదు అనేటటువంటి మాట కూడా చెప్పిరట. మీరు చూడు, రాసి పెట్టుకోరు, నేను చెప్తున్నా కదా, రుణమాఫీ అనేటటువంటి మాట ఇప్పుడు తీయరుగా. ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో తీయరు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇక మొత్తమే తీయరు, ఎందుకంటే ఇప్పట్లో ఎలక్షన్స్ లేవు కదా. మళ్ళీ రుణమాఫీ ఎప్పుడు తీస్తారు తెలుసా? ఎగ్జాక్ట్లీ 2028లో డిసెంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి అన్నప్పుడు 2028 జనవరిలో స్టార్ట్ చేస్తాడు రేవంత్ అన్న. జనవరి నుండి స్టార్ట్ చేస్తాడు రుణమాఫీ, మళ్ళీ అధికారంలోకి వస్తే ఇస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తే ఇస్తామని ఈ పాట పాడతాడు. మళ్ళా అధికారంలోకి రావడానికి ఈసారి 6,000 రూపాయలు మాత్రమే రైతు భరోసా ఇచ్చినాం, మేము అధికారంలోకి వచ్చుడుతాడు రెండోసారి ఖచ్చితంగా 7,500 ఇస్తాం, 15,000 రూపాయలు రైతు భరోసా ఇచ్చి తీరుతాం అని చెప్పి మళ్ళీ గదే డైలాగ్ కొడతాడు. మీరు రాసి పెట్టుకోరు, ఇవే జరుగుతాయి. సో ఓవరాల్గా మాత్రం పెండింగ్లో ఉన్నటువంటి డబ్బులను కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించడానికి రెడీ అవుతున్నారు. ఆ కారణం 100% మేము ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టినాం. మా రైతన్నలు ఒప్పుకుంటారు ఖచ్చితంగా. నేను మొర్రో గంటలు ఒర్రినా, మొత్తుకున్నా, మామూలు కాదుగా. ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టి ప్రభుత్వాన్ని 3 సార్లు నీళ్ళు ఆపించినాం. మేము రకరకాలుగా ప్రభుత్వాన్ని విమర్శించడం, ప్రభుత్వం పైన కోప్పడడం, రైతుల తరపున ప్రభుత్వాన్ని రకరకాలుగా ప్రశ్నించడం, ఇవన్నీ మేమే చేసినాం. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ రావడంలో మన పాత్ర కూడా ఉంది, మనందరి పాత్ర. నా పాత్ర కాదు, మా రైతన్నల పాత్ర, నా పాత్ర. ఎందుకంటే మా రైతన్నలే ఫోన్లు చేసి మరి మీరు మాట్లాడాలి, బలంగా మాట్లాడతారు, మీరు ఖచ్చితంగా మాట్లాడండి అన్నారు. కాబట్టే వాళ్ళకి సంబంధించిన అంశంలో నేను మాట్లాడినా, వాళ్ళ తరపున నేను మాట్లాడినా. కాబట్టి మొత్తానికైతే రైతు భరోసా పంట బోనస్ అకౌంట్లో పడడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి.